కొబ్బరి అటుకుల బౌల్. కొబ్బరి అటుకుల బౌల్. ఎస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా అమూల్య? ఓకే, ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే. సో మీరు చెప్పినట్టు అటుకులు తీసుకొచ్చారు. ఎస్. సో ఇవి వచ్చేసి డ్రై. ఎస్, ఇవి మనకి రైస్ అన్నమాట. నార్మల్ రైస్ ఏదైతే మనకి అటుకులు ఉంటాయో అవి తీసుకొచ్చేసి రైస్ చేసిన అటుకులు. అండ్ ఇంకోటి కొబ్బరి నీళ్ళు. అలాగే బనానా తీసుకొచ్చారు. ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి? ఇది వచ్చేసి హనీ, తేనె తీసుకొచ్చారు. కరెక్ట్. ఓకే, సో మన ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ మనం కోకోనట్ వాటర్ లో అటుకులు అనేవి మనం నానబెట్టేస్తాం అనమాట. ఓకే, ఓకేనా? మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఓకే. స్పూన్. ఇవి నార్మల్ అటుకులు. ఇక్కడ మనం ఎలాంటి రెడ్ రైస్ కూడా ఉంటుంది, బట్ అవేవి యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ జస్ట్ నార్మల్ అటుకులు తీసుకుంటున్నాం. సో మనం డయేరియా గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. ఎస్. సో డయేరియా చాలా ఫ్రీక్వెంట్గా చాలా మందిలో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. సీజన్స్ని బట్టి కూడా ఈ ఇష్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎక్కువగా ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? సో ఫస్ట్ నార్మల్గా డయేరియా అనగానే చాలా నార్మల్గా తీసుకుంటారు ఎవరైనా కూడా. పర్వాలేదులే, స్టూల్ మనకి లూజ్గా రావడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అని అనుకుంటారు. అండ్ ఇదేంటంటే చాలా కామన్గా జలుబు, దగ్గు, ఫీవర్స్ ఎట్లయితే కామన్ అని ఫీల్ అవుతారో, డయేరియా కూడా చాలా కామన్, ఇట్స్ ఓకే అన్నట్టుగానే ఉంటారనమాట. కాకపోతే ఏంటి అని అంటే స్పెషల్లీ మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి డయేరియా ఉంటుంది. అండ్ దాట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్. ఓకే, ఖచ్చితంగా కూడా మనం ఫుడ్ అనేది ఒకవేళ స్పాయిల్ అయిన ఫుడ్ కానీ, స్టేల్ అంటే అది ఒకవేళ మనకి కంప్లీట్గా పాడైపోయిన ఫుడ్ లాంటివి ఏదైనా మనం తీసుకున్నప్పుడు, నెక్స్ట్ వచ్చేసి యూజువల్గా మనం రెస్టారెంట్ ఫుడ్. సో అవి మనకు తెలియదు వాళ్ళు ఎప్పుడు కుక్ చేశారు అండ్ ఏంటి, ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళు సాసెస్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటివే మనకి ఎక్కువ ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి. ఇంకోటి రకరకాల ఇంగ్రీడియంట్స్, అంటే ఒక డిష్లో సుమారు ఒక 30 రకాలు వేస్తారు. ఎస్, అవన్నీ కూడా మనకు పడతాయని చెప్పలేము. సో అట్లా మనకి బయట ఎస్పెషల్లీ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు దట్ టు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ అనేది మనం ఇంక్లూడ్ చేసినప్పుడు, అండ్ బికాస్ ఆఫ్ మనకి ఈ రైనీ సీజన్స్ లో స్పెషల్లీ కంటామినేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో వింటర్ సీజన్స్ లో కూడా కంటామినేషన్ ఉంటుంది. ఎందుకు అనంటే మనకి ఎక్కువగా సన్లైట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ మనకి సమ్మర్స్ తో పోలిస్తే, రైట్? సన్లైట్ ప్రాపర్ గా ఉన్నప్పుడు ఎలాంటి బ్యాక్టీరియా అనేది కూడా అక్కడ మనకి గ్రోత్ ఉండదు. ఇలాంటి టైంలో త్వరగా మనకి బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఎక్కువ అయిపోతుంది. మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయినా కూడా, ఇప్పుడు బ్రెడ్ కానివ్వండి, ఏదైనా వెజిటేబుల్స్ కూడా మనకి కనిపించినటువంటి చిన్న చిన్న మోల్డ్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ఇంట్లో ఫుడ్డే కదా అని చెప్పి అని అది మనం ఓపెన్ చేసి పెట్టున్నా కూడా డైరెక్ట్ గా కుక్ చేసేసుకొని పిల్లలకి ఇవ్వడము, పెద్దవాళ్ళకి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు అనమాట. దాంట్లో బ్యాక్టీరియా ఉండడము అండ్ ఫంగై ఉండడము, దీని ద్వారా మనకి డైజెషన్ ఇష్యూ అనేది క్రియేట్ అయిపోయి బబల్స్ అనేది మనకి లూజ్ స్టూల్స్, అది కూడా బ్లోటింగ్ ఎక్కువగా ఉండడము, పెయిన్ ఎక్కువగా రావడం అనమాట. ఇది ఎక్కువ జరుగుతుంది. యూజువల్ గా మనకి 1 or 2 days వరకు ఉంది అని అంటే అక్యూట్ అంటాము, అక్యూట్ డయేరియా అంటాం అనమాట. జస్ట్ ఒక 1 or 2 days బికాస్ ఆఫ్ జస్ట్ ఒక నార్మల్ ఏదైనా ఫుడ్ మనకి సెట్ అవ్వనప్పుడు వచ్చేటటువంటిది. అండ్ కొంతమందికి ఏంటంటే ఒక 1 week 2 week వరకు కూడా ఉంటుంది అనమాట. ఎస్. సో ఫస్ట్ మనం అటుకులు వేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఇది కోకోనట్ వాటర్ అనమాట. ఇది మనం ఏం చేసామంటే టెండర్ కోకోనట్ వాటర్. ఇది అంత స్వీట్ ఉండదు, కొంచెం మనకి వగరు టేస్ట్ వస్తుంది అనమాట. సో లేత కొబ్బరి, లేత కొబ్బరి నీళ్ళు. ఇది ప్రాపర్గా దీంట్లో మనకి సోక్ అయిపోవాలన్నమాట. నెక్స్ట్ దీంట్లో నేను కొంచెం హనీ వేస్తున్నాను. ఇది మనం ఎక్కువ వేయట్లేదు, జస్ట్ ఒక 1/2 స్పూన్. అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, ఇది నాకైతే చాలా కొత్తగా అనిపించింది. యూజువల్లీ ఎవరికైనా కళ్ళు తిరిగి పడిపోతేనో, డయేరియా వస్తేనో సాల్ట్ వాటర్ లేకపోతే షుగర్ వాటర్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. సో ఇది నాకు ఇంకా మంచిగా చక్కగా అనిపిస్తోంది. ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఎప్పుడు తీసుకోవాలి? ఎస్. సో ఇది నార్మల్గా మనం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు, లంచ్ లాగా తీసుకోవచ్చు, డిన్నర్ లాగా కూడా తీసుకోవచ్చు. డయేరియా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఉన్న వాళ్ళకి ఎందుకు మనం యాడ్ చేస్తున్నాము అని అంటే కోకోనట్ వాటర్ అనేది మనకి ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అండ్ హనీ వచ్చేసి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ గుడ్ బ్యాక్టీరియాని కూడా మనకి ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ అటుకులు వచ్చేసి ఈజీ డైజెషన్. ఆబ్వియస్లీ వాళ్ళు అసలు ఏమీ తినలేరు, ఏది తీసుకున్నా కూడా బ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది
అండ్ ఒకలాంటి మంట కూడా వస్తూ ఉంటుంది అనమాట స్టమక్లో. యూజువల్గా మనం రైస్ తినలేరు, తీసుకుంటే కర్డ్ రైస్ తీసుకోవచ్చు. కర్డ్ రైస్ కూడా తినలేను అంటే నార్మల్గా ఏం చేస్తారంటే కర్డ్ని మెత్తగా చేసేసి ఆల్మోస్ట్ లైక్ స్మూతీ కంప్లీట్గా అలా చేసేసి తీసుకుంటూ ఉంటారు పుడింగ్ టైప్లో. అలా కూడా తీసుకోవచ్చు, కాకపోతే కొంతమంది కర్డ్ తినరు. సో వాళ్ళ పరిస్థితి కూడా మనం ఆలోచించాలి, రైట్? సో వాళ్ళకి అటుకులు ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇందాక చెప్పినట్టు ఇన్స్టెంట్ అటుకులు ఇవి వచ్చేసి ఇది ఈజీ డైజెషన్ అవుతుంది, వెంటనే డైజెస్ట్ అయిపోయి మనకి ఎనర్జీ అనేది రావడానికి హెల్ప్ చేస్తుంది. యూజువల్గా చూస్తే 1, 2, 3 స్టూల్స్ వరకు కొంతవరకు వాళ్ళు ఓపికగా కూర్చోగలుగుతారు. మోర్ దెన్ 2 or 3 లూజ్ స్టూల్స్ అయిపోయిన తర్వాత ఈవెన్ వాళ్ళు లేవలేరు కూడా, కంప్లీట్ గా ఎనర్జీ లెవెల్స్ అనేది వాళ్ళకి డ్రాప్ అయిపోతుంది, డ్రైన్ అయిపోతుంది. ఎస్, సో ఆ ఎనర్జీ అనేది మనం బూస్ట్ చేయడం కోసం ఈ రెసిపీ అనేది మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. షూర్. ఎస్ యమునా, మనమైతే 5 minutes టైం ఇచ్చాము. ఎస్, చక్కగా సోక్ అయిపోయింది. కరెక్ట్. మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం బనానా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని దాంట్లో మిక్స్ చేసేద్దాము. ఓకే, ఇది మనకి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదా. ఎస్, చాలా ఈజీ అండ్ అందరికీ అందుబాటులో ఉండేవి ఇంగ్రీడియంట్స్. కరెక్ట్. అండ్ స్పెషల్లీ చూస్తే వాళ్ళకి ఓపిక కూడా ఉండదు. సో ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేసి పెడితే తీసుకోవడమే తప్ప, ఒకవేళ సింగిల్గా ఉంటున్న వాళ్ళు, స్పెషల్లీ ఎవరైతే కొంచెం ఓల్డ్ ఉన్న వాళ్ళు, ఏజ్ పీపుల్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇంకా కష్టమైపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క స్పౌస్కి కూడా ఎక్కువగా పని చెప్పాలనుకోరు. అవును. సో వాళ్ళకి ఇది ఇంకా ఈజీ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది ప్రాపర్గా మనం మిక్స్ చేసేద్దాము. సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది అనమాట, సర్వ్ చేసేసుకుందాము. ఓకే, గరిటె ఇవ్వండి. కొబ్బరి అటుకుల బౌల్ అయితే రెడీ అయిపోయింది అమూల్య. ఓకే, కొబ్బరి అటుకుల బౌల్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కొబ్బరి అటుకుల బౌల్కి కావాల్సిన పదార్థాలు: అటుకులు, కొబ్బరి నీళ్లు, తేనె, అరటిపండు. కొబ్బరి అటుకుల బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అటుకులు, కొబ్బరి నీళ్లు, తేనె వేసి కలిపి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. తర్వాత అందులో అరటిపండు ముక్కలు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి అటుకుల బౌల్ రెడీ.